Hi everyone, welcome back to my channel. Welcome back to part 2 of Niagara trip vlog. సో పార్ట్ 1లో కేవ్ ఆఫ్ ద విన్స్ వరకు చూసారు కదా. సో మేము ఆ తర్వాత లంచ్ ఫినిష్ చేసుకొని మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ అనే అట్రాక్షన్కి వెళ్ళాము. ఆన్ ద వేలో మాకు గిఫ్ట్స్ అండ్ సోవెనియర్ షాప్ కనిపించింది. సో ఇంకా అక్కడే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి కూడా తీసేసుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కొని ఇక్కడ లైన్లో నిల్చున్నాం అనమాట. అండ్ ఇది ఆల్రెడీ నేను టికెట్స్ ముందుగానే ఆన్లైన్లో కొనేసాను. సో ఇప్పుడు ఇంకా జస్ట్ మన టికెట్స్ చూపించి లోపలికి ఎంటర్ అయిపోవడమే. అండ్ మనం ఫస్ట్ అబ్జర్వేషన్ టవర్ని పాస్ చేస్తూ వెళ్తామన్నమాట మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ రైడ్ దగ్గరికి. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత ఎత్తులో ఉన్నామో. అండ్ ఇంకా కిందకి చూస్తుంటే చాలా స్కేరీగా ఉంది. ఇక్కడ నుంచి ఎలివేటర్లో 200 ఫీట్ కిందకి తీసుకెళ్తారనమాట బోట్ రైడ్ దగ్గరికి. అండ్ బోట్ రైడ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి పర్ పర్సన్ $30 పడుతుంది. ఇక్కడ కూడా సపరేట్ రెయిన్ కోట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఇస్తున్నారు కదా, యూఎస్ సైడ్ నుంచి నయాగరా చూడడానికి వెళ్ళే వాళ్ళందరికీ బ్లూ కలర్ ఇస్తారు. అండ్ కెనడా సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ వేరే కలర్ ఇస్తారు. సో దట్ ఏ బోట్ ఏ కంట్రీ నుంచి వచ్చింది అని డిఫరెన్షియేట్ చేయడానికి. చెప్పాను కదా, ఇది కెనడా సైడ్ నుంచి నయాగరా ఫాల్స్ చూడడానికి వచ్చే బోట్. అండ్ అక్కడ చూసారా అందరూ రెడ్ కలర్ వేసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టవర్లోంచే మేము 200 ఫీట్ కిందకి ఎలివేటర్లో దిగి వచ్చాము. ఇంకా స్లోగా మా బోట్ స్టార్ట్ అయిపోయింది. అసలు బోట్లో అంత క్లోజ్గా తీసుకెళ్తుంటే వాటర్ ఫాల్స్కి అసలు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో ఆ వాటర్, ఆ ఫాల్స్ హైట్ నుంచి పడటం అంతాను. ఇక్కడ రైట్ సైడ్ చివరికి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, అదే బ్రైడల్ వేల్స్ ఫాల్. పార్ట్ 1లో మీకు చూపించిన వాటర్ ఫాల్స్ అక్కడే మేము కేవ్ ఆఫ్ ద విన్స్కి వెళ్ళామని చెప్పాను కదా, సేమ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ బోట్ రైడ్ మొత్తం ఒక 15-20 మినిట్స్ ఉన్నది. అండ్ మొత్తం దగ్గరికి తీసుకెళ్లారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. అండ్ మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 3 టైమ్స్ రౌండ్ తిప్పుతారనమాట బోట్ని. అండ్ ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు మనం ఎక్కిన పాయింట్కి. ఇదిగోండి మా తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిన బోట్ ఆల్రెడీ అందరూ ఎక్కేసి రెడీగా ఉంది.
యాక్చువల్‌గా రెయిన్ కోట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 80% మేము అసలు తడవలేదు. జస్ట్ ఒక 10-20% హెయిర్ అది తడిచిందంతే. బట్ సన్‌లైట్ ఉంది కాబట్టి ఫాస్ట్‌గా డ్రై అయిపోయింది కూడా. ఇంకా బోట్ దిగాక మళ్ళీ ల్యాండ్ లెవెల్‌కి ఎలివేటర్‌లో వచ్చేసాక మనకి రిటర్న్ వెళ్ళేటప్పుడు అబ్జర్వేషన్ టవర్ తగులుతది. అండ్ ఇటువైపు నుంచి యాక్చువల్లీ వ్యూ చాలా బావుంటది. అంటే క్లియర్‌గా ఉంది. ఇందాక చూపించినప్పుడు రెయిలింగ్ అది అడ్డేసింది కదా! ఈసారి కొంచెం క్లియర్‌గా ఉంది. అండ్ అన్ని వాటర్ ఫాల్స్‌ని క్లియర్ వ్యూతో అన్నీ ఒకే చోట చూడగలం. లైక్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 3-4 డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఒకే లొకేషన్‌లో కనిపిస్తున్నాయి మనకు ఒకే పాయింట్ నుంచి. ఇంకా ఇవన్నీ చూసాక నైట్ లైట్ షోకి ఇంకా టైం ఉన్నదని చెప్పేసి మేము ఊరికే కెసినోకి వెళ్ళాము. యాక్చువల్లీ పెద్ద ఆడేదేం లేదు. బట్ పేరెంట్స్‌కి ఒకసారి చూపించొచ్చు కెసినో వరల్డ్ ఎలా ఉంటది అని చెప్పి కెసినోకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ రోడ్ చూసారు కదా! ఇది మొత్తం ఇండియన్ ఫుడ్ ఐటెమ్స్‌తోనే ఉన్నాయి. డిఫరెంట్ ఇండియన్ స్టోర్సే ఉన్నాయి అన్నీ చాలా వరకు. ఇదే నేను చెప్పిన కెసినో. యాక్చువల్లీ ఒక 5-10 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్‌లోనే ఉంది. సో, ఇంక అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడ అబౌవ్ 21 అయితేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారనమాట. సో, పేరెంట్స్‌కైతే ఐడీ ప్రూఫ్స్ ఏమి అడగలేదు. బట్ నాకు అడిగారు ఐడీ ప్రూఫ్. సో, నేను అది చూపించాకే నాకు లోపలికి అలౌ చేశారు. చూస్తున్నారు కదా! అసలు కెసినోలోకి ఎంటర్ అవ్వగానే అదొక డిఫరెంట్ వరల్డ్ అన్నట్టు ఉంటది. అసలు బయట ప్రపంచంతో సంబంధమే లేనట్టు ఉంటది. అండ్ ఇక్కడ ఊరికే ఆడదామని చెప్పి ఒక $5 పెట్టి ఈ మెషిన్‌లో ఆడామనమాట. అండ్ మా మమ్మీతో ఆడించాను. అండ్ లక్కీలీ 5 పెడితే ఇంకొక 5 ఎక్స్ట్రా వచ్చింది. సో, విన్ అయ్యామనమాట అందులో. అండ్ $10 వచ్చింది. సో, ఇంకా మొత్తం కెసినో అంతా అలా వాక్ చేసి చూస్తూ ఉన్నాము. అండ్ తర్వాత దాన్ని మనం క్యాష్ ఔట్ చేసేసుకోవచ్చు. సో, మనకి ఆ స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు మనకి క్యాష్ తిరిగి ఇచ్చేస్తారనమాట. సో, నేను అలా $10 వోచర్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు నాకు $10 క్యాష్ ఇచ్చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది హాట్ ఎయిర్ బెలూన్ రైడ్. ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ ప్రాస్పెక్ట్ టవర్ లొకేషన్‌కొచ్చాము నైట్ షో చూడటానికి. అండ్ అలానే ఎవ్రీడే నైట్ 8 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 2 AM వరకు ఈ నైట్ షో కంటిన్యూస్ రన్ అవుతది. అండ్ ఎవ్రీడే నైట్ కరెక్ట్‌గా 10 నుంచి 10:05 PM ఆ 5 మినిట్స్ ఫైర్ వర్క్ షో కూడా వేస్తారనమాట వెదర్ కుదిరితే. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అవన్నీ కెనడా సైడ్. ఇదిగోండి లైట్ షో స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రతి వాటర్ ఫాల్స్ మీదకి లైట్ షో వేస్తున్నారనమాట. డిఫరెంట్ లైట్స్‌లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో వేశారు ప్రొజెక్షన్. ఇలా ఇవి చూస్తుండగానే 10 అయిపోయింది. అండ్ ఫైర్ వర్క్స్ షో కూడా మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఆ ఫైర్ వర్క్స్ అన్నీ కెనడా సైడ్ నుంచి వేస్తారు. లైక్ యూఎస్, కెనడాకి ఏదో ట్రీటీ ఉన్నది. వాళ్ళ అగ్రీమెంట్‌లో అలా వేయాలి అన్నట్టేదో. ఇంకా 10:05కి ఫైర్ వర్క్స్ షో అయిపోయాక రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుల్ టయర్డ్ అయిపోయాము. లైక్ చాలా నడిచాము. అండ్ మెయిన్‌లీ మా పేరెంట్స్ అయితే ఎక్కువ అలవాటు ఉండదు కదా ఇండియాలో నడవడం అది. సో, పాపం కష్టపడి నడిచారు. ఇక్కడ సింగర్స్ అక్కడ పాటలు పాడుతుంటే సో,
ర్యాండమ్‌గా నచ్చిన వాళ్ళు వెళ్లి డాన్స్ చేస్తున్నారక్కడ. ఇక్కడ యాక్చువల్లీ ఎవరేమనుకుంటారో లేదా ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఆలోచించదు. ఎవరికి ఏం నచ్చితే అది చేసేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగే ఇందాక మేము వెళ్ళిన కెసినో అనమాట. ఇంకా మొత్తం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎయిర్‌బిఎన్‌బికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ నైట్ షో అంతా అయ్యి మళ్ళీ ఇంటికి డ్రైవ్ చేయాలంటే కష్టం కాబట్టి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసామన్నమాట ఎయిర్‌బిఎన్‌బి తీసుకొని. సో దట్ నెక్స్ట్ డే ఫ్రెష్‌గా స్టార్ట్ అవ్వచ్చు ఇంటికి అని చెప్పేసి. ఇది మేమున్న ఎయిర్‌బిఎన్‌బి. జస్ట్ ఒక గ్లిమ్స్ వీడియో తీశానంతే. ఇంకా మార్నింగ్ లేచి చెక్‌ఔట్ చేసేసాము అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో మళ్ళీ కార్‌కి బ్రేక్ కోసం ఒక 1 అవర్ ఆగుతాం కాబట్టి మేము ఈసారి ఆల్డీ అనే స్టోర్‌లో ఆగాము. అండ్ ఎలానో టైం ఉంది కదా అని ఊరికే స్టోర్ అంతా తిరిగి చూశారు పేరెంట్స్ ఏమున్నాయి ఏంటి అని. ఇంక తర్వాత ఇంటికి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసేసాము. సో ఫైనల్లీ మా నయాగరా ట్రిప్ వ్లాగ్ ఇలా అయ్యింది. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. So stay tuned for my next vlog and until then take care. Please do like, share and subscribe. Thanks for watching.